నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శిబిరాన్ని సందర్శించారు. జిల్లాలోని పాత్రికేయులంతా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు గత 5 రోజులుగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాత్రికేయులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. నిర్వహిస్తున్న వైద్య పరీక్షల గురించి తెలుసుకున్నారు. తాను కూడా స్వయంగా బీపీ, షుగర్ తదితర పరీక్షలను చేయించుకున్నారు. పాత్రికేయులకు రిపోర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పని ఒత్తిడిలో పడి జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని విస్మరించడం సరికాదని అన్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణపైన దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా మధ్య వయసు వచ్చిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి వైద్య పరీక్షల కారణంగా శరీరంలో దాగి ఉన్న అనారోగ్య లక్షణాలు ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. చేసి హెల్త్ క్యాంప్ చేసుకున్నామని మీరు కూడా చేసుకోండి అంటే నేను చేసుకుంటాను. అప్పుడు నాకు తెలిసింది నేను హిమోగ్లోబిన్ 8 పాయింట్లకు రన్ అవుతున్నానండి. అంటే సాయంత్రానికి బాగా అలసిపోతూ ఉండేవాడిని. తిరుగుతాం కాబట్టి అలసిపోతున్నానులే అనుకునేవాడిని తప్ప తెలియదు మనకి. సో ఇప్పుడు మన వృత్తిలో కూడా తీసుకుంటే పొద్దు నుంచి మనము మన అవసరాలన్నీ మర్చిపోయి రాత్రి వృత్తిలో పడిపోయి అది ఎప్పుడో మనకు వీలున్నప్పుడు అన్నం తిందాంలే, వీలున్నప్పుడు చూద్దాము అనే టైప్లో మనం ఉండడము, అలాగే మన కోసం చూస్తే మన కుటుంబాలు కూడా అలాగే ఉండడము. సో నెగ్లెక్ట్ ఏదైతే మిడిల్ ఏజ్కి వస్తున్నామో ఈ మిడిల్ ఏజ్కి వచ్చేప్పటికి అన్ని బయటపడుతున్నాయి. సో అట్లీస్ట్ ఈ టైంలో అయినా మనము మన హెల్త్ మీద కంప్లీట్గా ఒక అవగాహనకు రావాలి. నా బాడీ ఏంటి అనేది ఒక అవగాహనకు రావాలి. సో ఈ టైంలో మనము మన హెల్త్ని కేర్ తీసుకున్నాము, నా బాడీ ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఈ రిస్క్ రాబోతుంది, ఈ రిస్క్ రావచ్చే అవకాశం ఉంది అని ఈ హెల్త్ క్యాంప్లో మనం ఒక అవగాహనకు వచ్చాము అంటే అక్కడి నుంచి మనం దాని మీద శ్రద్ధ తీసుకోవాలి కూడా. ఎందుకంటే మన జీవితం మనది ఒక్కటే కాదు, మన కుటుంబానికి కూడా. సో ఆ హెల్త్ కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దశలో మనం ఒక ప్రయత్నం స్టార్ట్ చేద్దామని మా గోవింద్ చెప్పినప్పుడు ఎవరు చేస్తారంటే హాస్పిటల్ యాజమాన్యం మన మెడికవర్ వారు ముందుకొచ్చి ఇటువంటి ఫెసిలిటీ మనకి ఇవ్వడం. కొన్ని దగ్గర నేను చూశాను, అందరూ ఒకేసారి వచ్చేసి గుంపుగా చేయడము. గోవింద్ అదే చెప్పాను, అలా వద్దు, బ్యాచ్ల వారిగా తీసుకున్నాము. దానికి వాళ్ళకి సహకరించే పీరియడ్ ఆఫ్ ఒక 1 వీక్ వరకు మనకు ఈ ఫెసిలిటీ మనకి ఇవ్వడం అనేది చాలా వాళ్ళకి అభినందించదగ్గ విషయం. యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి తరఫున. థ్యాంక్ యూ. నేను 6 నెలలకు ఒకసారి తిరుపతిరావు స్టాఫ్ సార్ కూడా హాజరయ్యారు. కృతజ్ఞతలు చిన్న శాలు కానీ మా మనసు అంతా అని అనుకోవాలి. ఆ శాలు అంటే కన్నా మా మనసు వారే అంతా ఇక్కడ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాధాకృష్ణ గారు, శ్రీరామ్ గారు మీరు జాయిన్ అవ్వండి. కనకదుర్గ సందరూ జాయిన్ అవ్వండి. ఓకే జాయిన్ అవ్వండి. రమేష్ గారు, రమేష్ నాయుడు గారు జర్నలిస్ట్ మిత్రులంతా వచ్చేస్తే గ్రూప్ కూడా తీసుకుందాం. ప్రసాద్
ప్రశంసించిన కలెక్టర్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ట్రైనింగ్ అంటే డెఫినెట్ గా అని చెప్పాము. కానీ రోజు 10 మంది 15 మంది అయితే మనకి ఈజీగా ఒకే రోజు అంటే మాసుగా మనకి తృప్తి ఉండదు, మీకు తృప్తి ఉండదు. నా ముందు అంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెస్ట్ చేసుకోండి. ఏదైనా ఫాల్ట్ ఉన్నప్పుడు కరస్పాండింగ్ సర్జన్కి ఫిజిషియన్కి మేము డెఫినెట్గా చూపిస్తాము. ఏమైనా దానికి సంబంధించిన ఫర్దర్ టెస్ట్ కావాలంటే మన దగ్గర ఉన్నాయని చేస్తాం. ఎందుకంటే ఎంఆర్ఐ ఉందండి, సిటీ స్కాన్ ఉంది, క్యాత్ ల్యాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ కేమ్ ఆల్ ద వే సార్. థ్యాంక్ యూ. ఒక మాటను మన్నించి తిరుమల ప్రసాద్ గారు మంచి వైద్యశాలలు తనిఖీలన్నీ కూడా నిర్వహించడం మా జర్నలిస్టుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో ఇదే హాస్పిటల్లో కావచ్చు, మరికొన్ని హాస్పిటల్లో కావచ్చు, జర్నలిస్టులకి ఉచిత వైద్య శిబిరం ఇలాంటివి జరిగాయి, కానీ కుటుంబాల పరంతో ఎప్పుడు కూడా లేదు. ఇది తెలిసాలి. ఈ రకంగా వైద్య సేవలు నిర్వహించడం జిల్లా కలెక్టర్ గారికి, తిరుమల ప్రసాద్ గారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు మన కోసం టెస్టులు ఫ్రీ చేస్తున్నారు, ఫర్దర్ గా రిఫరెన్స్ కూడా చేస్తున్నారు చెప్తున్నారు. అయితే మాకు తిరుమల ప్రసాద్ గారు